జ్యోతిష బాలశిక్ష లగ్ననవాంశ పతుల్యతను స్వాధీర్యయుత గృహతుల్యతనుర్వా చంద్రసమేత నవాంశపవర్ణ కాది విలగ్న విభక్త భగాత్ర. ఇక్కడ భావాల మీద మొత్తం చాలా చాలా విశేషమైన పాఠాలు చెప్పుకుంటూ వచ్చాడు ఈయన మంత్రేశ్వరుడు. చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ 16వ అధ్యాయంలోకి వచ్చాము. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం చేశాడంటే దీని మొత్తాన్ని 15వ అధ్యాయంలోనే చాలా సూక్ష్మీకరించాడు. భావం, భావాధిపతి, భావకారకుడు వీళ్ళంతవరకు బలంగా ఉంటే, బలంగా ఉండకపోతే అనేటువంటి అంశాలని చెప్పుకుని వచ్చాడు. ఈ అధ్యాయంలో ఏం చేశాడంటే భావాల యొక్క ప్రభావం, భావం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటూ, అట్లాగే షష్టాధిపతుల యొక్క యుతి వలన కలిగేటువంటి ఫలితాలు అని వీటన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడతో అసలు ముఖ్యమైనటువంటి అంశం అయిపోతుంది. దీని తర్వాత ఇంకా డీటెయిల్గా ఈ అధ్యాయాన్ని కనుక మిగతా అధ్యాయాలను పరిశీలన చేసుకొస్తే జ్యోతిషంలో ఫలదీపతో ఆధారిత జాతకాలు చెప్పే అంశాలకి చాలా డీటెయిల్గా వెళ్ళే అవకాశం వస్తుంది. లగ్న నవాంశాధిపతి కానీ చంద్ర నవాంశాధిపతి కానీ ఈ రెండు గ్రహాల్లో బలాధిక్యత దాన్ని బట్టి ఆ గ్రహం యొక్క వర్ణ సమానంగా తెలుసుకోవాలి. కాలపురుషుని అంగ విభాగాలు ఏ విధంగా చూస్తామో అదేవిధంగా లగ్నం నుంచి మొదలుగా ద్వాదశ భాగాలకి చూసుకుంటూ వెళ్ళాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే లగ్నేషే కేంద్ర కోణే స్ఫుటరంగకరే స్వచ్ఛేభే స్వభేవా. లగ్నాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండి ఒక కోణం అస్తంగదాది దోషాలు లేకుండా ఉచ్చక్షేత్రమై, మరి అందు లగ్నాధిపతి ఉండి, లగ్నం ఒక శుభగ్రహం ఉండి లగ్నంలో, అష్టమాధిపతి కేంద్రంలో కాకుండా మరి ఇతర రాశిలో ఉన్న అటు జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, గౌరవనీయుడు, శుభలక్షణంలో ఉన్నవాడు, రాజమాన్యుడు, అదృష్టశాలి, సుందరవంతుడు, అవయవ సంపన్నుడు, ఆరోగ్యశాలి, నిర్భయుడు, పవిత్రవంతుడు, సుఖ సంతోషాలతో కూడిన కుటుంబం గలవాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ యొక్క లగ్నాన్ని బేస్ చేసుకుంటూ వచ్చి అంటే ఇప్పుడు ఒక్కొక్క భావానికి కొన్ని విశేషాలు చెప్తున్నాడు. ఈ చెప్పేటప్పుడు ఇందులో లగ్నేషే కేంద్ర కోణే, లగ్నాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి ఒక మాటను వదిలాడు. ఎందుకు అంటే కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడు కూడా విశేషమైన ఫలితాలు ఇస్తాయి. కేంద్ర కోణాలు ఉత్తమమైనటువంటి శుభస్థానాలు కాబట్టి గతంలో ఇప్పటిదాకా చెప్పినటువంటి జాతక పారిజాతంలో కానీ ఉత్తరకాలామృతంలో కానీ ఎక్కడ చూసినా కానీ కేంద్ర కోణాలలో గ్రహాలు, కేంద్ర కోణాలతో సంబంధించిన గ్రహాలు చాలా మంచి ఫలితాలు ఇచ్చేవిగా చెప్పుకుంటూ వచ్చాడు. సరే, లగ్నాధిపతి కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉండాలి. ఒక కోణం అస్తంగత దోషాలు లేకుండా కూడా ఉండాలి అన్నాడు. స్ఫుట కరనికరే స్వోచ్ఛభేవా స్వభేవా. మరి అందులో అస్తంగత దోషాలు లేకుండా ఉండాలి. దోషాలు లేకపోతే లేకపోయినాయి. ఆ దోషాలు లేకపోవడమే కాకుండా మళ్ళీ బలాల్లోకి వెళ్ళిపోయాడు. ఉచ్చక్షేత్రమై ఉండాలి. అందులో లగ్నాధిపతి ఉండాలి. ఆ క్షేత్రాల్లో, ఆ కేంద్ర కోణాల్లో ఒక శుభగ్రహం, లగ్నంలో ఒక శుభగ్రహం కూడా ఉండాలి. లగ్నంలో ఒక శుభగ్రహం కూడా ఉండాలి. అంటే లగ్నంలో శుభగ్రహం ఉండాలి, లగ్నాధిపతి మంచి ప్లేస్లో ఉండాలి, కేంద్ర కోణాల్లో ఉండాలి. ఆ కేంద్ర కోణాలకి అస్తంగత్వ దోషాలు లేకుండా ఉండాలి. అష్టమాధిపతి కేంద్రాదన్యత్ర సంస్థే నిధన భవనపే. నిధనం అంటే 8. ఆయన అష్టమాధిపతి కేంద్రాల్లో ఉండకుండా వేరే చోట ఎక్కడైనా ఉండాలి. అలా అయితే అప్పుడు లగ్నం బాగుంది అని చెప్పడానికి. లగ్నానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉన్నాయి కదండి. ఇంకా లగ్నం బాగుంది, లగ్నంతో ముడిపెట్టి కేంద్ర కోణాలు బాగున్నాయి. లగ్నం బాగుంది, కేంద్ర కోణాలు బాగున్నాయి. అందుకోసమే ఒక జాతకాన్ని తీసుకోగానే జాతకం మంచిదా కదా చెప్పాలంటే పాపగ్రహాలు ఎక్కువగా హైలైట్గా బలంతో ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా, శుభగ్రహాలు బలంగా ఉన్నాయా, బలహీనంగా ఉన్నాయా అని చూస్తాం ఫస్ట్. ఆ కేంద్ర కోణాధిపతులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా శుభగ్రహాలు కదా, వాళ్ళందరూ బలంగా ఉన్నారనుకోండి, పాపగ్రహాలు బలహీనంగా ఉన్నాయనుకోండి, జాతకం మంచి జాతకం అని చెప్పాలి. ఇంకా ఆ ఆధిపత్యాలు బట్టి ఒక్కటి విశదీకరించి చెప్పుకుంటూ వెళ్తాం. అలాగే కేంద్ర కోణాధిపత్యాలకు సంబంధించినటువంటి స్థానాలు బలహీనమైపోయినాయి, పాపగ్రహాలు బలంగా ఉన్నాయి. అప్పుడు జాతకం కొంచెం తేడా జాతకంగా చెప్పాలి. ఇక్కడ లగ్నంతో బాగుండి, లగ్నాధిపతి బాగుండి, ఆయన కేంద్ర కోణాల్లో ఉండి, కేంద్ర కోణాలు అస్తంగత్వాన్ని పొందకుండా ఉండి, మరి లగ్నాధిపతి లగ్నంలో శుభగ్రహాలు ఉండి, లగ్నంలో అష్టమాధిపతి లేకుండా, అష్టమాధిపతి కేంద్ర కోణాల్లో లేకుండా, ఇన్ని జరిగిన తర్వాత ఆ జాతకంలో మంచి జాతకమే కదా, వాడు ఎట్లా ఉంటాడు అంటే దీర్ఘాయుష్మాన్ ధనాఢ్య మహితగుణయుత భూమిపాల ప్రశస్త లక్ష్మీవాన్
సుందరాంగో దృఢతనురుభయో ధార్మిక తత్కుటుంబీ. అన్నీ శుభలక్షణాలు వచ్చేస్తాయి వాడికి. ఇంకా ఒక లగ్నాధిపతిని బట్టి మిగతాని చెప్పేస్తున్నాడు ఇక్కడ. ఆ లగ్నాధిపతి యొక్క స్థితిని ఈ విధంగా నిర్ణయం చేస్తే కనుక అవుతున్నాయా అని చెప్పి. సత్సంబంధయుతే కళేబరసుతో కళేబరపతో సద్గ్రామమాస్యోథవా సత్సంగం ప్రబలగ్రహేణ సైతే విఖ్యాత భూపాశ్రయ స్వోచ్ఛస్తే నృపతి స్వయం స్వగృహగే తజ్జన్మభూమౌ స్థితి సంచారశ్చరభే స్థితిస్థిరగృహే ద్వంద్వంద్విరూపం ఫలం అంటూ ఈ లగ్నభావానికి సంబంధించి మరొక మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే లగ్నాధిపతి సత్సంబంధాలతో కూడుకుని ఉన్నవాడయ్యండి. సత్సంబంధాలంటే మీరు బాంధవ్యాలు ఇట్లా కాదు, ఆ కేంద్రాధిపతితో కోణాధిపతితో లాభాధిపతితో అట్లా కలిగి ఉండాలి. అంటే స్థితియుతి వీక్షణాలని కూడా లగ్నాధిపతికి మంచివై ఉండాలి అనేటువంటి అంశాన్ని. సత్సంబంధయుతే కళేబరపతో, కళేబరం అంటే శరీరం అంటే ఇక్కడ దేహం, ఆ దేహానికి అధిపతి అంటే లగ్నాధిపతి కింద. సద్గ్రామవాస్యోథవా, జాతకుడు సద్గ్రామవాసి శుభ సంఘాలు జీవిస్తాడు. లగ్నాధిపతికి అన్ని శుభగ్రహ సంబంధమైనటువంటి స్థితియుత వీక్షణలు ఉన్నాయి. ఈ స్తోత్రం అన్ని భావాలకి పనిచేస్తుంది. ఏ భావం చూసినా సరే, ఇప్పుడు సత్సంబంధయుతే ధనపతౌ, సత్సంబంధయుతే విక్రమపతౌ, సత్సంబంధయుతే చతుర్థపతౌ, అంతే. ఇంకా ప్రతిదానికి కూడా ఆ కళేబర పతం అనే చోట ఆ కళేబర అనే పదం తీసేసి ద్వితీయ స్థానం, తృతీయ స్థానం, చతుర్థ స్థానం, పంచమ స్థానం, అలాగా 12 స్థానాలు పెట్టాల్సింది. వాళ్ళు కనుక సత్సంబంధాలు కనుక ఉంటే ఆ భావం బాగుంటుంది. ఇది అన్ని భావాలకి వర్కౌట్ అవుతుంది. అలాగే లగ్నాధిపతితో సంబంధించిన గ్రహం బలవంతుడైతే కనుక రాజశ్రేణి ఎందు ఉంటాడయ్యా. ఆ తర్వాత సత్సంగం అంటే ఆ లగ్నాధిపతితో కలిసిన గ్రహం సత్సంగం, సత్సంబంధయుతం, ఇక్కడ సత్సంగం. ప్రబలగ్రహేణ సహితే విఖ్యాత భూపాశ్రయ. లగ్నాధిపతితో సంబంధించిన అంటే కలిసినటువంటి సత్సంగం అంటే కలిసిన గ్రహం బలవంతుడు కనుక అయితే, మనం కూడా ఒక చిన్న విషయం జనరల్ లైఫ్లో మనం చూద్దాం. వ్యాపారితో మనం సహవాసం చేసామనుకోండి, మన ఆలోచనలు ఎట్లా ఉంటే ఆ వడ్డీ కొట్టుకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఐటమ్స్ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది, ఎలాంటివి పెట్టాలి, మార్కెట్లో వచ్చిపోయే వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. మరి ఇక్కడ సత్సంగం ప్రబలగ్రహేణ సహితే, ఇంక మళ్ళీ ఈ ప్రబలం అనే దానికి మనం పెంచుకుంటూ వెళ్దాం. జస్ట్ ఒక ఫ్యాన్సీ స్టోర్స్, ఒక కిరాణా స్టోర్స్తో వాటితో సహవాసం చేసాం. దాని తగ్గట్టుగా మన ఆలోచన మళ్ళీ పెరిగిపోతుంది, అవునా కదా? మనం తర్వాత ఏదైనా ఒక డీమార్ట్ లాంటి ఒక సూపర్ మార్ట్ ప్లానింగ్లో ఉన్నటువంటి వాడితో మనం ఆలోచన చేసాం. వాడు బలంగా ఉన్నాడు, డబ్బులు ఉన్న వాడి దగ్గర ఆ స్థాయి షాప్ పెట్టాలి. మనం అప్పుడు వెంటనే తీసుకొచ్చే సరుకు ఈ ఐటమ్ అంతా కూడా దానికి తగ్గట్టుగా ఆలోచన చేస్తాం. మనం ఒకవేళ నేషనల్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లెవెల్లో స్థాయిలో పెట్టుబడి పెడదాం అనుకున్నటువంటి స్థాయికి సంబంధించిన డబ్బులు ఉన్నటువంటి బలమైనటువంటి వ్యక్తితో మనం సహవాసం చేసి వ్యాపారం మాట్లాడాలి. మన ప్రోడక్ట్ అంతా ఏమవుతుంది, దాని తగ్గట్టుగా ఉంటుంది. అదే రీతిగా గ్రహాలు కూడా ఏం చెప్పాడు ఇక్కడ, సత్సంగం ప్రబలగ్రహేణ సైతే, నువ్వు ఆ కలిసే గ్రహం యొక్క బలాన్ని బట్టి భూపాశ్రయ విఖ్యాత భూపాశ్రయ, వాడు చాలా బలమైనటువంటి రాజు అవుతాడు రా అబ్బాయి అనేటువంటి అంశాన్ని మరి చెప్పుకుంటూ వెళ్ళచ్చు. ఆ తర్వాత లగ్నాధిపతితో కలిసిన గ్రహం ఉచ్ఛేదంగా ఉంటే జాతకుడు రాజు అవుతాడన్నాడు. స్వోచ్ఛస్తే నృపతి స్వయం స్వగృహగే తజ్జన్మభూమౌ స్థితి. అటువంటి ఆ గ్రహం స్వక్షేత్రంలో కనుక ఉంటే జాతకుడు స్వగృహవాసి అవుతాడు రా అబ్బాయి అన్నాడు. లగ్నాధిపతితో కలిసిన గ్రహం ఉచ్ఛలో కనుక ఉంటే కనుక జాతకుడు రాజు అవుతాడు. స్వోచ్ఛస్తే నృపతి ప్రబలగ్రహేణ సైతే అని అడుగుతా ఇందాక, అందులో ఇక్కడ సత్సంగం అంటే గ్రహాలు కలిసే దాన్ని బట్టి చెప్తున్నాడు. వాడు ఆ కలిసిన గ్రహం ఎవరైతే ఉన్నారో వాడు అనుకోవడం తప్పు. గ్రహాలని కూడా విష్ణు స్వరూపం, గ్రహ రూపజనార్దన, గ్రహ విచారణ చేయకూడదు అంటారు. అందుకోసం ఇట్లాంటి మాట్లాడేటప్పుడు పొరపాటు ఏకవచన సంబోధనాలు చేయకూడదు. ఆ కలిసిన గ్రహం స్వగృహగే, సత్సంగం స్వగృహగే, కలిసిన గ్రహం కనుక స్వగృహంలో ఉంటే కనుక తజ్జన్మ భూమౌ స్థితి అన్నాడు. ఆ జాతకుడు స్వగ్రామవాసి అవుతూ ఉంటాడు అన్నాడు. అలాగే చరరాశిలో కనుక ఉంటే, ఆ కలిసిన గ్రహం చరరాశిలో కనుక ఉంటే సంచారస్థ చరభే స్థితి, సంచారం చేస్తూ ఉంటాడు అన్నాడు. ఈ అబ్బాయి జాతకుడు తరచూ సంచారం చేస్తూ ఉంటాడండి అని చెప్పాల్సి వచ్చింది. ఎక్కడ స్థిరంగా ఉండయా, తరచూ సంచారిస్తూ ఉంటే ఈ లగ్నాధిపతికి కలిసిన గ్రహం చరరాశిలో కనుక ఉంటే ఆ విషయాన్ని, స్థిర రాశిలో ఉండి స్థిరంగా ఉంటాడు. స్థిరగృహే ద్వంద్వం విరూపం ఫలం. ఒకవేళ ఉభయచరలో ఉంటే కనుక
ఓ 5 రోజులు డ్యూటీ ఉంది కాబట్టి చక్కగా స్థిరంగా కూర్చొని ఉద్యోగానికి వెళ్ళి వస్తుంటాడు. శనివారం ఆదివారం అనగానే చాంచల్యం మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. అలాగే అన్వయం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ. అలాగే సత్సంగం, గ్రహాలు కలిసినాడు సత్సంబంధితే కళబ్రహ్మతో సద్గ్రామ వాస్యోత్సవ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి వెంటనే సత్సంగం పెట్టుకుంటూ వచ్చి ఆ కలిసిన గ్రహాన్ని యొక్క బలాన్ని బట్టి వాడికి యోగాన్ని చెప్తూ, అలాగే కలిసిన గ్రహాల యొక్క స్థితిని బట్టి స్థిర చర స్వభావాలు ఉచ్చలో ఉంటే ఏమిటి, నీచలో ఉంటే ఏంటి, అదే అవన్నీ చెప్పుకుని వచ్చాడు. ఈ తర్వాత విఖ్యాత కిరణోజ్వలే తనుపతో సుస్థే సుఖీ వర్ధన దుస్థే ధర్వ్య సద్దక్షణీ చ భవనే వాసో కనిష్ఠకృతే స్వస్థే జీవతి శక్తిమత్యుతయభే వర్ధిష్ణురుజ్జస్వ అంటూ లగ్నాధిపతి అస్తంగత్వ దోషాలు లేక ప్రశాంతంగా ఉంటే కనుక కీర్తివంతుడు అవుతాడు. లగ్నాధిపతి కనుక ఇది ప్రతి భావాధిపతికి అంతే. వెనకాల జరిగే పాఠాల్లోనే మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ అవుతుంది. జాతక భారజాతంలో మనం ఇవన్నీ చూసేసాం. కానీ ఒక గ్రంథాన్ని మళ్ళీ ఈ చిగురు నుంచి ఆ చిగురు చదువుతున్నాం కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి కాబట్టి చూస్తున్నాం. ఇక్కడ లగ్నాధిపతి అస్తంగత్వ దోషాలు లేకపోతే, అస్తంగత్వ దోషాలు వస్తే వాడు ఆ లగ్నానికి సంబంధించిన భావానికి సంబంధించిన ఫలితాలన్నీ పోయినాయి అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఇంక ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆ లగ్నాధిపతికి కనుక అందులో లగ్నం అనే దానికి కీర్తి అనేది పూర్తి స్థాయిలో ప్రత్యేకమైన బలం, కారకత్వం. కాబట్టి లగ్నాధిపతి కనుక అస్తంగత్వ దోషాలు లేకుండా ఉన్నాడు అంటే కనుక కీర్తి బాగుంటుంది అబ్బాయి. శుభస్థానంలో ఉంటే కనుక సుఖపడతాడు, అభివృద్ధిలో ఉంటాడు. మరి సుస్థే సుఖీ వర్ధన దుస్థే దర్వ్య దుస్థానగతుడైతే కనుక శత్రునైతే క్షత్రియాల్లో కనుక ఉంటే దుఃఖభాజనుడు అవుతాడు రా. నీచ భవనే వాసః నికృష్టస్థితే మరి విలువల చోట ఉండే అవకాశం వస్తుంది. దుష్టులో ఎందు స్థలాలు ఎందు జీవిస్తూ ఉంటాడు, నిహతులవుతూ ఉంటాడు. లగ్నాధిపతి కనుక ఉన్నటువంటి స్థితిని బట్టి వాడి యొక్క నివాసాన్ని చెప్పడానికి వీలుగా ఇక్కడ మాటలు చెప్పుకుని వచ్చాడు. అలాగే నిశక్తౌ నిహతో విపద్భి అక్కడ జాతకుడు కనుక ఒకవేళ దుష్టస్థానాలు ఉంటాడని చెప్పుకుంటూ వచ్చాడు. లగ్నం కనుక బలవంతంగా ఉండి, లగ్నం బలంగా ఉండి జాతకుడు సుఖ సంతోషాలు కలవాడవుతాడు, అభివృద్ధి పరుడవుతాడు, అధికారం ఖ్యాతి కలవాడవుతాడు. లగ్నం బలవంతం కాకపోతే కనుక జాతకుడు శత్రుపీడుడు, ఓటమి చెందేవాడు, విచారస్తుడు, రోగపీడితుడు అవుతాడని చెప్పుకుంటూ వచ్చాడు. ఇదే అంశాలను మళ్ళీ ద్వితీయ భావాన్ని చెప్పేటప్పుడు జనరల్గా ఒక స్పీడ్గా మనం అన్నీ తెలుసుకోవాలంటే కనుక దీన్ని అప్లై చేయడానికి వీలు చెప్పుకుంటాడు. అర్ధస్వామిని ముఖ్య భావజుషి స్వస్థర్థే కుటుంబశ్రియా సర్వోత్కృష్టగుణోధనీ చ సుముఖీ స్యాత్ దూరదర్శీ నరః సంబంధే సవితర్ద్వితీయపతినా లోకోపకారక్షమాం విద్యామర్థమవాప్నుయాధ దశనే క్షుద్రాల్ప విద్యారతః. ద్వితీయాధిపతి లగ్నంలో ఉండి ద్వితీయ భావంలో శుభగ్రహాలు ఉండి అప్పుడు అటువంటి జాతకుడు సత్యతృత అవుతాడు. అర్థస్వామిని అంటే ద్వితీయ స్వామి ఆ ద్వితీయాధిపతి ముఖ్యభావజుషి స్వత్వర్థే కుటుంబశ్రియా. ఇట్లాగా ఆయన కనుక ద్వితీయాధిపతి లగ్నంలో కనుక ఉంటే, ద్వితీయ భావంలో శుభగ్రహాలు కనుక ఉంటే సత్ అర్థే అంటే శుభగ్రహాలు, అర్థే అంటే ద్వితీయ స్థానం ధనస్థానంలో కనుక ఉంటే వాడికి మంచి కుటుంబం ఉంటుంది, అలాగే అభివృద్ధి ఉంటుంది, ధనవంతుడు అవుతాడు, సుహృదయుడు అవుతాడయ్యా అనుకుంటాడు. ఆ ద్వితీయ భావం రవితో కనుక కూడుకుని ఉంటే మరి ఈ స్థితియుత వీక్షణలో ఏదైనా సరే కలిగి ఉంటే అటు జాతకుడు తన విజ్ఞానం, ధనం, మానవ కళ్యాణానికి ఉపయోగించే అవకాశం వస్తుంది. మరి అదొకట సర్వోత్కృష్ట గుణో ధనే చ సుముఖీ స్యాత్ దూరదర్శినః సంబంధే సౌతర్ద్వితీయ పతినా లోకోపకారక్షమాం. ఆ యొక్క ద్వితీయాధిపతి శనితో కనుక ఉంటే విద్య బహుస్వల్పంగా ఉండే అవకాశం వస్తుంది, తక్కువ అంతస్తుల నెలల్లో ఉండే అవకాశం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ జైవే వైదిక ధర్మశాస్త్ర నిపుణో బౌద్ధే అర్థశాస్త్రే పటు శృంగారోక్తి భృగోర్హి మరుచే కించిత్ కళా విద్భవేత్. ధనాధిపతితో కలిసిన గురువు, ద్వితీయాధిపతితో కలిసిన గురువు ధనస్థానం ద్వితీయ స్థానం, ఆయనకి కలవడం అంటే ఏ విధంగా సరే స్థితియుత వీక్షణలో ఏదైనా సరే సంబంధ బాంధం జరగాలనుకుంటే వైదిక ధర్మశాస్త్ర నిపుణుడు అంటారు. అంటే ఆ వైదికం అంటే మనం ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను చెప్పేది. దీనికి సంబంధించినటువంటి వైదిక మార్గాలన్నింటినీ కూడా ఇతను బాగా చూసే అవకాశం వస్తుంది. దాని గురించి తెలుసుకుని దాన్ని ఆచరించి అంటే ఒక వేద సంబంధమైన కర్మకాండలు నడిపిస్తాడు అని చెప్తున్నాం. ఇదే ఇతర మతాలు ఇతర కులాల వాళ్ళైతే ఏం చెప్పాలి వాళ్ళకంటే ధర్మంగా ఉంటారు అనేటువంటి అంశాన్ని గురువుతో ఒక ద్వితీయాధిపతి కనుక కలిసి ఉంటే
వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయని చెప్పడానికి అవకాశాలు బాగా కనబడుతాయి. ఒకవేళ బుధుడితో కనుక ఆయన కనుక కలిస్తే బౌద్ధే అర్థశాస్త్రే పటు రాజకీయాల్లో బాగా ఆరితేరిన వాడు అవుతాడయ్యా అన్నారు. ఇక్కడ సహజంగా ఇంకా ఇతర గ్రంథాల్లో ఏం చెప్పుడుందంటే అతను ఈ వాక్స్థానానికి కనుక బుధుడితో సంబంధం కనుక ఉంటే న్యాయశాస్త్రం మీద ఉండేందుకు, తర్కశాస్త్రం మీద పట్టుండేందుకు, మీమాంస అంటే ఏదైనా సరే ఒక అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించి నిశ్చితంగా పరిశీలించి అందులో ఉన్నటువంటి మంచి చెడుల్ని విమర్శనాత్మకంగా చెప్పడానికి వీలైనటువంటి పాండిత్యం వస్తుందని చెప్పుకుంటూ వచ్చాడు. శృంగారోక్తి పటుర్భృగోహి మరుచేహే శుక్రుడితో కనుక ద్వితీయాధిపతి కలిస్తే కనుక శృంగారోక్తి కలిగిన వాడు అవుతాడు. చంద్రుడు కనుక ద్వితీయాధిపతితో కలిస్తే కనుక కించిత్ కళా ప్రవేశం కలిగిన అంటే కళల యందు ప్రవేశం ఉంటుంది. కుజుడు కనుక అయితే కౌజీ క్రూర కళా పటుశ్చపి అతను ద్వితీయాధిపతి కుజుడితో కలిస్తే కొంచెం క్రూరయుక్తమైనటువంటి బుద్ధులు కలిగి ఉంటాడు. ఇట్లాంటివి మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. సహజంగా వాడు న్యాయశాస్త్రం చదవకపోయినా లాజికల్గా మాట్లాడతాడు. ద్వితీయాధిపతికి బుధుడు కనుక కలిస్తే సహజం అది. ద్వితీయాధిపతికి శుక్రుడు కనుక కలిస్తే మాట తీరులో ఎదురుకుండా ఇది ఆడవాళ్ళు కనుక ఉంటే మగవాళ్ళతో సరదాగా మాట్లాడే లక్షణాలు వస్తాయి. మగవాళ్ళ కనుక ద్వితీయాధిపతికి శుక్రుడితో కలిస్తే కనుక ఆడవాళ్ళతో సరదాగా మాట్లాడే లక్షణాలు వస్తుంటాయి. ఆ శృంగారపరమైనటువంటి మాటలతో సందర్భం కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధర్మబద్ధమైన మాటలు వస్తూ ఉంటాయి ద్వితీయాధిపతి గురువుతో సంయోగంగా కనుక ఏర్పడితే. ద్వితీయంలోనే బుధుడు కనుక ఉంటే వాగ్విత్తాస్తిక పోషకత్వనక అనేటువంటి ఈ యొక్క అంశాన్ని కారకత్వాలను తీసుకుని ఆయన ద్వితీయంలో బుధుడు హాసప్రియ అనేటువంటి అంశాన్ని సర్వార్థ చింతామణి గ్రంథంలో సంజ్ఞా ప్రకరణలోనే బుధుడు గురించి చెప్పేటప్పుడు చెప్తాడు. ఆ ద్వితీయంలో బుధుడు అటువంటి లక్షణాలు ఇస్తాడని. ఇక్కడ దీనికి సమాంతరమైన మాటలు ద్వితీయాధిపతితో కలిసిన గ్రహాల గురించి ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇది ఖచ్చితంగా ద్వితీయాధిపతికి కుజుడు కనుక కలిసింటే క్రూరవాక్యాలు మాట్లాడేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు కూడా. రాహు కనుక అయితే ద్వితీయాధిపతితో కలిసి నిశ్చలత లేనివాడు అంటే చపలుడు. కేతువు కనుక కలిస్తే దుష్టుడు. సహజంగా చిత్త భ్రమ అనేది కేతుతో చెప్తూ ఉంటారు. ద్వితీయాధిపతికి రాహుతో కనుక కలిస్తే మాట నిలకడలేదు అనేటువంటి అంశాలను ఇక్కడ చెప్పుకుంటున్నారు. అలాగే అబద్ధాలు ఎక్కువ వాడుతూ ఉంటాడయా. పాపులు ద్వితీయంగా ఉంటే కనుక అటు జాతకుడు మూఢుడు నిర్ధనుడు అవుతాడని చెప్పుకుంటాడు. అలాగే లగ్న తృతీయాధిపతులు పరివర్తన చెందే కనుక బలవంతులైన జాతకుడు శౌర్యవంతుడు, ధైర్యవంతుడు మరియు సోదరులు సహాయకారి అని చెప్పుకోవచ్చు. దీని మీద మనం రేపటి రోజు మిగతా అంశాలు చూద్దాం. స్వస్తి.